బాలయ్య బాబు గారు అఖండ 2 సినిమా కోసము అసలు 1000 కళతోని అందరం కూడా ఎదురు చూసినాము. సినిమా పోస్ట్ పోన్ అయింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దానిలో ఫీల్ అవడానికి బాధపడడానికి ఏం లేదన్నా. మన రష్యా సింహం అడుగు పెట్టిందన్న. మోడీ గారు పిఎం సార్ తో ఇద్దరు కలిసి చూద్దామని చెప్పేసి ఆపారన్న. అంత మించి ఏం లేదు. ఏం ఫీల్ అవుతుంది? వాళ్ళ నైట్ పడిపోతుంది, రేపు పొద్దున బాక్స్ బద్దలైపోతుంది అన్న. మరి కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా వెక్కిరింపు చర్యలు చేస్తా ఉన్నారు కదా. అన్న సౌండ్ వినపడనంత మట్టుకి వినపడితే వేరేగా ఉంటది. ఓకేనా? ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టలే. ఏదో లోపల కొనుక్కున్నారు తప్ప సౌండ్ అనేది బయటికి రాలా. ఏ ఛానల్ అనే రాలా బయటికి. అది మరి మా బాలయ్య దిష్టి తగిలిందన్న. దిష్టి అనేది కామన్. మా బాలయ్య బాబుకి తగిలింది. ఏదో దెబ్బతో పోయింది. పక్క రాష్ట్రం పిఎం వచ్చి మన దేశంలో చూస్తున్నాడు. ఇంకేందన్న? అదే నాకు కావాల్సింది. భారతదేశానికి ఇద్దరు పిఎంలు కలిసి చూడబోతున్నారంటే ఇంకేందన్నా. మా బాలయ్య గారు అఖండ 2 చరిత్ర 7 తరాలు గుర్తుంచుకుంటారన్న మా ఫ్యాన్స్ మొత్తం. ఏం లేదన్నా, అనుకోవడానికి ఏం లేదు. కొద్దిగా చిన్న అమౌంట్ అనేది కొద్దిగా పట్టింది. ఆ పట్టు అనేది తెలియక బాలేదాకా వెళ్ళక కొద్దిగా భయపడేపాటికి ఆ సీన్లన్నీ కొద్దిగా రివర్స్ అయింది. మెయిన్ ఏంటంటే తమిళనాడు కొద్దిగా దెబ్బ వేసింది. తమిళనాడుకి తగ్గట్టు చెబుతారు, దానికి సీన్ వేరే ఉంటుంది. 28 కోట్లు బ్రో తక్కువ అమౌంట్ అవదన్నా. 28 కోట్లు తక్కువ ఏంటది? నేను అమౌంట్ లో అని మనం మాట్లాడే పరిస్థితి కాదు ఇక్కడ. అర్థమైందా? 1000 కోట్లు దాటే సినిమాకి 6 కోట్లు 7 కోట్లు లెక్క పెడితే చండాలంగా ఉండిద్ది. మొత్తానికి దిష్టి పోయింది అంటున్నారు కదా, మరి మళ్ళీ కంబ్యాక్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటారు? రేంజ్ లో ఉండబోతుందన్న. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నైట్ షో పడే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ లో కూడా అది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. 9కి ఏదైనా విషయం తెలిసిద్దని అన్నారు. పడితే కనుక నైట్ షో ఫుల్ హ్యాపీ. అంటే పోస్ట్ పోన్ అయిందని ఎవరైతే విక్రయిస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక బాలయ్య సౌండ్ అన్నా, సౌండ్ వినపడనంత మట్టుగా వినపడితే వేరేగా ఉంటది. ఓకేనా? ఒక్కడు కాదు, అక్కడ ఉంది రెండో సీఎం పిఎం కూడా వచ్చాడు. కాబట్టి జర భద్రం. ఎవడైనా కానీ, పాకిస్తాన్ వాడైనా సరే, చైనా వాడైనా సరే, ఇక్కడ ఉన్న సైకో అయినా సరే, భద్రం నోరు.